Good morning. So we discussing in second semester skill development లో మీకున్న పేపర్ డైరీ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ ఇది స్కిల్ డెవలప్మెంట్ లో ఉంటాయి. డైరీ టెక్నాలజీ. సో వాట్ ఈస్ ద డైరీ టెక్నాలజీ? దీన్నే పశు సంపద అంటే మనకి పశువులు ఏదైతే పెంపకం ఉందో పశువుల పెంపకానికి సంబంధించింది డైరీ టెక్నాలజీ. సో వాట్ ఈస్ ద టెక్నాలజీ? సో మన కనుక చూస్తే భారతదేశంలో అత్యధికంగా నిర్వహించబడుతుందంటే పాడి పరిశ్రమ. ఓకేనా? ఈ పాడి పరిశ్రమ మీద మనకి చూస్తే కనుక భారతదేశంలో అత్యధికంగా ఉన్నది రూరల్ విలేజెస్, అంటే గ్రామీణ వాతావరణం ఎక్కువ, పట్టణ వాతావరణం తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఎక్కువ మంది జనాభా ఎక్కడ నివసిస్తారంటే మనకి గ్రామీణ ప్రాంతంలోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో ఎక్కువగా వ్యవసాయాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే నవ్ డేస్ టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. అంటే మనకి టెక్నాలజీ అనేది డెవలప్ అయినా సరే కానీ ఇప్పటికీ కూడా మనం ఎక్కువగా వ్యవసాయానికి ఇచ్చేసి పశువులు ఎక్కువ ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొలాన్ని దున్నడానికి కానీ, దాని పొలాన్ని పండిన పంటని మోర్చడానికి కానీ, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కానీ, అంటే ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకురావడానికి కానీ ఇంకా మనం దేన్ని ఉపయోగిస్తుంటే పశువులు ఉపయోగిస్తాం. సో పశువులు వ్యవసాయం ఈ రెండు కూడా విడదీరానేటువంటి బంధం. రైతుకి పొలం ఎంత ఉందో పొలాన్ని చూసి ఎంత అయితే గౌరవిస్తారో అలాగే కూడా పాడి పశువులు ఎంత అయితే ఉన్నాయో వాటిని చూసి కూడా అంతే రకమైన గౌరవం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మన భారతదేశంలో. అంటే మన దేశంలో కనుక చూసుకుంటే పాడి పరిశ్రమకి చాలా మంచి గౌరవం ఉంది, విలువ ఉంది, అలాగే ఆదాయం కూడా ఉంది. చూడండి, ఎక్కువగా అంటే అందరూ రైతుకు సంబంధించిన ఎక్కువగా ఉంటుంది, పల్లెటూరు నుంచి ఎక్కువ ఉన్నాం కాబట్టి చాలా మంది రైతు వారి కుటుంబాలు ఉంటాయి. రైతు వారి కుటుంబంలో కంపల్సరీగా ఒక గేదెని కానీ ఆవుని కానీ లేదంటే ఎన్నో కొన్ని కంపల్సరీగా వాళ్ళ ఇంట్లో పాడి అనేది ఉండాలి. అంటే పాడి పశువులు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకున్న వరకు మనకి ఆహారంలో భాగమైనటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలా అనేక రకాలైన ఆహార పదార్థాలు మనకు దేని నుంచి వస్తాయండి? పాడి పరిశ్రమ నుంచి వస్తాయి. సో కంపల్సరీగా వీటిని కొని మనం తినాలి అంటే దానికి ఆర్థికంగా మనకు చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి మనకి దగ్గరగానే అవైలబుల్గా పొలాలు అవి ఉంటాయి కాబట్టి పాడి పశువుల పెంపకానికి ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా ఒక గేదెని కానీ ఆవుని కానీ అలా మేపుకోవడం జరుగుతుంది. అంటే రైతులు కంపల్సరీగా వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తారంటే ఇంట్లో కంపల్సరీగా పాడి పరిశ్రమనే మెయింటైన్ చేస్తారు. అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 90% వాళ్ళ దగ్గర ఏముంటుందండి? పాడి ఉంటుంది. కానీ కొంతమందికి వ్యవసాయం లేకపోయినా, వ్యవసాయ భూములు లేకపోయినా వాళ్ళు కూడా పాడిని ఎక్కువగా పోషించడం జరుగుతుంది పాడి పరిశ్రమ. ఎందుకంటే పాడి పరిశ్రమ చేస్తున్నారంటే ఈరోజు పాడి పరిశ్రమ అనేది చాలా లాభదాయకమైన ఆదాయ వనరు. ఓకేనా? ఈ ఆదాయ వనరుని ఎవరినో కూడా ఇన్కమ్ సోర్స్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా మనకి ఈరోజు గడ్డి చూడండి, బయటికి తీసుకెళ్ళి పశువులు మేపాలంటే ఊరిచే చెరువులు కానీ పొలాలు కానీ ఉంటాయి. ఓకేనా? మనం గడ్డి కావాలంటే చూసుకోవచ్చు. ఆవులు, మేకలు, గేదెలు ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు. అలాగే పెరటలు మనకి ప్రతి ఒళ్ళ ఇంట్లోనే పెరట ఉంటుంది కాబట్టి అంటే ఖాళీ స్థలాలు ఉంటాయి కాబట్టి కోళ్ళు మేపుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా వ్యవసాయ ఆధారిత ఈ పాడి పరిశ్రమ ద్వారా మనం ఎక్కువగా లాభదాయకం ఉంది, ఆదాయ మార్గం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఉంది. సో కాబట్టి మీకు కూడా ఇక్కడ డిగ్రీలో ఈ డైరీ టెక్నాలజీ అనే పేపర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు దాని మీద ఎంత అవగాహన ఉంది. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం ఇప్పుడు గేదెలను, మేకలని, ఆవులని, కోళ్ళని పెంచేస్తుంటే వాటికి ఏదో ఫుడ్ వేస్తుంటే తినేస్తాయి, బతుకుతాయి. కానీ మనుషులకి ఏ విధంగా అయితే సీజనల్గా ఆధారంగా వ్యాధులు వస్తాయో
అలాగే పశువులకు కూడా కోళ్ళకి కానీ మేకలకు కానీ గేదెలకు కానీ ఆవులకు కానీ వీటిలన్నిటికి కూడా అలాగే వ్యాధులు వస్తుంటాయి. అలాగే మనిషికి ఏ విధమైన అయితే కొన్ని రకాలైన అవయవాల్లో మార్పులు వస్తాయి. అలాగే దాని యొక్క ఆ, దూడలు పెట్టేటప్పుడు కానీ ఎదకొచ్చినప్పుడు కానీ వాటికి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఈరోజు డెవలప్మెంట్ అనేది జరిగింది. అలా కనుక చేస్తే అంటే మన పెంపకాన్ని సైంటిఫిక్గా కనుక చేస్తే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని కనుక ఉపయోగించుకోగలిగితే పాడి పరిశ్రమని ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే పాడి పరిశ్రమను మనం అభివృద్ధి పరచుకోవాలంటే ఈరోజు భారతదేశంలో అత్యధికంగా మనకి 6 లక్షల కోట్లు దాటి టర్నోవర్ జరిగేది దేని మీద ఉందంటే పాడి పరిశ్రమ ఉంటుంది. అంటే మన అనేక రకాలైన పరిశ్రమలు నెలకొల్పారు. ఆ పరిశ్రమల నుంచి వేల కోట్లు, వేల లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుంది. కానీ ఒక పాడి పరిశ్రమ ద్వారా 6,50,000 కోట్లు బిజినెస్ అనేది జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ కూడా పాడి ఉంటుంది. ఇది ఒక మన కుటీర పరిశ్రమ, అంటే జీవనోపాధి. జీవనోపాధి అంటే ఇంట్లో ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్. చూడండి, వ్యవసాయం చేసినప్పుడు ఇంట్లో మెయింటెనెన్స్కి లేడీస్ ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మి ఆదాయాన్ని సమకూరుస్తారు. ఈ వచ్చిన ఆదాయం ద్వారా ఫ్యామిలీ మెయింటెనెన్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కూరలకి, వాటికి, చిన్న చిన్న ఖర్చులకి, స్కూల్ ఫీజులకు కూడా ఈ గేదెల మీద వచ్చే, ఆవుల మీద వచ్చే, పాల మీద వచ్చే ఆదాయం మీదే ఫ్యామిలీ రన్ చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఏం చేస్తారే, వీటిలో ఉపయోగిస్తారు. చూడండి, వాటి నుంచి వచ్చే పేడను తీసుకుని పిడకలు చేస్తారే, అంటే వంట చెరుకు, వంట చేసుకోవడానికి పిడకలు, ఓకేనా. అలాగే ఈ పాల నుంచి పెరుగు, వెన్న, నెయ్యి ఇవి తీసి అమ్మి వాటి నుంచి నెల నెల డబ్బులు కలెక్ట్ చేసి దాని నుంచి స్కూల్ ఫీజులు కానీ, ఓకేనా, ఇంట్లో ఖర్చులు కానీ, పండుగలకి పబ్బాలకి కానీ కొన్ని రకాలైన ఆదాయ వనరుగా దీన్ని మార్చుకుని దీని ద్వారా ఎంతోమంది అభివృద్ధి చెందిన ఉన్నారు, ఓకేనా. అలాగే పాడి పరిశ్రమ కూడా ఒక 5-10 గేదెలు మెయింటైన్ చేసి దాని మీద ఆధారపడి ఆదాయం వచ్చే మార్గంగా కూడా ఉంది. ఈరోజు చాలామంది సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఫారిన్ కంట్రీలో చేసేవాళ్ళు మానేసి వచ్చి భారతదేశంలో మళ్ళీ అదే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది మీరు చదువు ఉంటారు. ఈనాడు ఆర్టికల్స్లో కానీ, పేపర్ ఆర్టికల్స్లో కానీ చాలా స్టోరీస్ వచ్చాయి. ఏంటి అంటే ఎన్నో లక్షల జాబు నెలకే 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వచ్చేవాళ్ళు కూడా ఆదాయాలు వదులుకుని సాటిస్ఫాక్షన్ లేక భారతదేశం వచ్చి ఒక 20-30 గేదెలు పెట్టి దాని డైరీ ఫామ్ సెట్ చేసి దాని లోన్ తీసుకుని దాంట్లో 10 మందికి ఉపాధి కల్పిస్తూ దాన్ని చక్కగా రన్ చేస్తూ కోట్ల టర్న్ చేస్తారు. Crores of amount is turnover only from the dairy technology. Why? Because అంటే ఇక్కడ అంత స్కోప్ ఉంది. ఈరోజు ఎవరండి పాలు లేకుండా మార్నింగ్ లేచేది? ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిరోజు కంపల్సరీగా ఉండవలసింది పాలు ఉండాలి. ఎవరండి పెరుగు లేకుండా ఉండదు? కంపల్సరీ పెరుగు ఉండాలి. ఎవరండి వెన్న లేకుండా జీవించేది? ప్రతి వాళ్ళ ఇంట్లో నెయ్యి ఉండాలి, వెన్న ఉండాలి, బటర్. వెన్న అంటే బటర్, ఓకేనా. అలాగే ఈ బటర్, చీజ్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్, ఈ బిస్కెట్స్, కేక్స్, ఓకేనా. ఇందులో పదార్థాలు, మిల్క్ ప్రొడక్ట్స్. ఈరోజు స్వీట్స్ కానీ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్వీట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది మిల్క్ ప్రొడక్ట్స్, ఓకేనా. పాల ఆధారిత వెన్న కానీ, బటర్ కానీ వీటి నుంచే మనకి చేస్తూ ఉంటారు, ఓకేనా. సో కలాకండ్ కానీ, ఇవి కానీ, రసగుల్లాస్ కానీ, ఇంకా అనేక కోవాస్ కానీ ఇవన్నీ కూడా పాల ఆధారిత పదార్థాలే, మిల్క్ ప్రొడక్ట్స్, ఓకేనా. సో వీటిని తయారు చేయడానికి మరి ఏం కావాలి? ఈ వెన్న, నెయ్యి, పాలు, గేదెలు కావాలి. సో కాబట్టి పాడి పరిశ్రమ అనేది మనకి ఎప్పుడు కూడా లాభదాయకమే. ఇది ఎటువంటి ఇబ్బందికరమైనది కాదు. ఇట్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ బెటర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకేనా. అంటే మనకి ఉద్యోగం రావట్లేదని బాధపడే కన్నా చిన్నప్పటి నుంచి కూడా ఈ పాడి పరిశ్రమ మీద కనుక మనకు అవగాహన కనుక ఉంటే, నువ్వు చదువుకుంటేనే పాడి పరిశ్రమని రన్ చేయొచ్చు, ఓకేనా. ఒక 5 గేదెలు కొనుక్కుని ఒక పాలైన పెట్టుకుని దాన్ని మానిటరింగ్ చేసి, లేదా ఒక డైరీ ఫామ్ పెట్టి దాన్ని మానిటరింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి పాలు తీసుకుని మార్నింగ్ పాలు అమ్మేసి అలాగే నువ్వు చదువుకుంటూ ఇది చేసుకోవచ్చు. నీకు ఆదాయ మార్గంలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం నీకు ఈ విధమైన ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు నీలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. దీన్నే ఒక బిజినెస్గా మీరు మార్చుకుని లైఫ్లో స్థిరపడడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలు మీకు కల్పించడం కోసం, అంటే మీకు అవకాశం ఉన్నప్పటికీ దీన్ని మీరు ఏంటంటే దాని మీద వచ్చే కష్ట నష్టం
మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు డైరీ ఫామ్ అంటే గేదెలు తీసుకొచ్చాం కొనేసాం ఒక 50,000 ఎట్టి 60,000 ఎట్టి దాన్ని ఇంటి దగ్గర కట్టేసాం గడ్డి వేస్తాం అంటే కాదు. దానికి ఏ విధమైన కావాలి. ఇప్పుడు మనం ఉందే తినేసి ఇంట్లో పడుకుంటే ఏముంది అనేక రకాల రోగాలు వస్తాయి. మన రోగం వస్తే మరి యాక్టివ్గా ఉంటామో ఉండలేము. ఓకేనా. సో అలాగే వీటికి కూడా ఏమవుతుందంటే అనేకమైన రోగాలు వస్తాయి. మంచి ఉంటుంది చెడు ఉంటుంది. వీటిలన్నింటినీ మనం చూడాలంటే దాని యొక్క కష్ట నష్టాలు, దాని మీద వచ్చే వ్యాధులు, దానికి ఇచ్చే ఫీడింగ్, ఇంజెక్షన్స్, వీటిలన్నిటి కోసం కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. వీటిలన్నిటిని తెలియజేసేదే ఈ డైరీ టెక్నాలజీ. ఓకేనా. సో కాబట్టి ఈ డైరీ టెక్నాలజీ అనేది మీకు ఎగ్జామ్స్లోనే కాదు నిత్య జీవితంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డైరీ టెక్నాలజీ తెలుసుకోవడం ద్వారా మనకి ఏం తెలుసుకుంటాం అంటే ఇందులో లెర్నింగ్ ఆఫ్ అవుట్కమ్స్. ఇందులో మనం తెలుసుకునే ఏంటంటే ఫస్ట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు, ఈ కోర్సు అయిన తర్వాత స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు అంటే ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రీ రిక్వైజెస్టర్స్ ఫర్ స్టార్టింగ్ ఏ డైరీ ఫామ్. అంటే మనం ఏదైనా ఒక పాడి పరిశ్రమ మొదలెట్టాలంటే దానికి ఏ విధమైన అవసరాలు ఉంటాయి. ఓకేనా. దానికి ఏమేమి కావాలి అని తెలుసుకోవడానికి మంచి అవగాహన ఉంటుంది. అలాగే రికగ్నైజ్ డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ కౌస్, బఫలోస్, ఫాలోయింగ్ సేఫ్టీ ప్రికాషన్స్. అలాగే వివిధ రకాలైన ఆవులు, గేదెలు. అంటే మనం అనుకోవచ్చు గేదె అంటే అన్ని ఒక రకమైన గేదెలు కాదు, ఆవులు అంటే అన్ని ఒక. ఇందులో మళ్ళీ బ్రీడ్స్ ఉంటాయి. బ్రీడ్స్ అంటే రకాలు. ఓకేనా. వేరు వేరు రకాలు ఉంటాయి. గిర్ రకాలు, మీకు ఢిల్లీ ముర్రా గేదెని, ఇంకా గుజరాతీ అని, హర్యానా గేదెలని, ఇలా డిఫరెంట్ బ్రీడ్స్ మారుతుంటాయి. బ్రీడ్ మారే కొద్ది దాని యొక్క పాల ఉత్పత్తి మారుతుంది, దాని యొక్క లైవ్ అంటే దాని యొక్క మాంసం మారుతుంది. అది మన దగ్గర మనగలుగుతుందో లేదో తెలుస్తుంది. ఏ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది, ఎంత పాల దిగుబడి ఇస్తుంది, ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది మనం నేర్చుకోవడం ద్వారా, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా ఏ గేదెల్ని లేదా బ్రీడ్ అంటే విచ్ టైప్ ఆఫ్ బ్రీడ్ అంటే ఎటువంటి రకాలైన గేదెల్ని, ఆవుల్ని ఎంచుకోవచ్చు అనే దాని మీద అవగాహన కలుగుతుంది. అలాగే ఇంకోటి ప్రిపేర్ అండ్ గివ్ రికమెండెడ్ ఫీడ్ అండ్ వాటర్ ఫర్ లైవ్ స్టాక్స్. ఓకేనా. అంటే మనం దీని నుంచి ఆధారించి ఏం చేస్తామంటే దానికి ఏ విధమైన మేత ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కోళ్ళు ఉన్నాయి. మన ఇంటి దగ్గర కోళ్ళు ఏం చేస్తాం, పెరట్లో వదిలేస్తాం. అవి అలాగా మనం విసిరేసిన గింజల్ని, మెతుకుల్ని, వాటిని రైస్ని ఏరుకుని తిని ఆ చిన్న చిన్న గడ్డి మీద వచ్చే వాటిని తినేసి బతికేస్తే మన ఇంటి దగ్గర ఉంటుంది. దానికి స్పెషల్గా మనం ఏమి వేయం, కానీ హ్యాపీగా పెరుగుతాయి. ఆ పెంటల మీద వాటి మీద తిరిగి బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. మనం అవసరం వచ్చినప్పుడు కోసుకుని తినొచ్చు. బట్ ఆ కోళ్ళ ఫారంలో చూడండి, దానికి ఏం చేస్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీడ్. ఫిష్ ఉంటుంది, అందులో జొన్న ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది, రైస్ ఉంటుంది. ప్రతిదీ ఎవ్రీథింగ్ కంబైన్ టుగెదర్ ఫార్మింగ్ ఏ ఫీడింగ్. ఓకేనా. సో మనకి ఫీడ్ అంటే ఇక్కడ చూడండి, కోళ్ళ పెంపకం, మనకి అవంతి ఫీడ్ కానీ ఇలాంటి సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీడింగ్ కంపెనీస్ ఆర్ దేర్. ది ప్రిపేరింగ్ ద ఫీడ్ అంటే ఫీడ్ ఆధారితంగానే అవి మనకి దిగుబడిని ఇస్తాయి. అంటే మాంసం పెరగడానికి కానీ లేదంటే పాల దిగుబడికి కానీ మనం ఇచ్చే ఆహారం మీద ఆధారపడదు. అప్పుడు మనం తీసుకున్న బ్రీడ్ ఆధారంగా అంటే ఏ టైప్ ఆఫ్ గేదెలు కానీ ఆవులు కానీ తీసుకున్నాం, దానికి ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలి అనేది మనకి దేని మీద ఆధారపడుతుందంటే ప్రతిదానికి ఒక్కొక్క డిఫరెంట్ ఫీడింగ్ ఉంటుంది. డిఫరెంట్ బ్రీడ్కి డిఫరెంట్ ఫీడింగ్ ఉంటుంది. అలాగే దానికి వచ్చే వ్యాధులు కానీ వాటిని తెచ్చుకోవడానికి ఈ చదవడం ద్వారా మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది అని చెప్పేసాను. అలాగే ఇంకోటి మెయింటైన్ హెల్త్ ఆఫ్ లైఫ్ స్టాక్స్ అలాంగ్ విత్ ప్రొడక్టివిటీ. ఓకేనా. మనకి వీటికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఎటువంటి వ్యాధులు వస్తాయి, సీజన్ బట్టి వ్యాధులు ఎలా వస్తాయి, ఆ వ్యాధులు తట్టుకోవడానికి దానికి ఏమేమి టీకాలు వేయాలి, ఏ ఏజ్లో. నేను ఇప్పుడు దూడ పుట్టిందండి, మనకి బేబీ పుట్టంగానే మనం ఏం చేస్తున్నాం, వ్యాక్సినేషన్ చేస్తున్నాం కదా. అలాగే ఈ వ్యాక్సినేషన్ పిల్లలకి ఎలాగైతే చేస్తున్నాం, మన పిల్లలకి మనం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే పశువులకు కూడా మనం ఏం చేయాలి, వ్యాక్సినేషన్ అనేది చేయించాలి. ఆ వ్యాక్సినేషన్ అనేది ఏ స్టేజ్లో 6 monthsకి, 4 monthsకి, 1 yearకి, 2 yearకి. అలాగే ఈయనకి ఈనేటప్పుడు ఈయనకు ముందు ఎటువంటి దానికి ఫీడింగ్ ఇవ్వాలి, దానికి మెడిసిన్స్ సప్లై చేయాలనేది కూడా మనకి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వ్యాక్సినేషన్ ఆఫ్ క్యాటేజ్ న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్స్ అంటే దీనికి ఏ విధమైన న్యూట్రియంట్స్ ఇవ్వాలి. ఓకేనా. అంటే మనం ఎలాగైతే బలానికి డ్రై ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ న్యూట్రియంట్స్ మన సప్లిమెంట్స్ తీసుకుంటున్నామో అలాగే కూడా వీటికి కూడా ఇవ్వాలి, మనం న్యూట్రియంట్స్ అనేది ఇవ్వాలి. న్యూట్రియంట్స్ కనుక ఇవ్వకపోతే డిఫిషియన్సీ అనేది వచ్చి వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి
క్యాటిల్స్ కూడా ఏ విధమైన న్యూట్రియంట్స్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దట్ ఈస్ ఎఫెక్టివ్ మార్కెట్ డైరీ ప్రొడక్ట్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ డైరీ ఫామ్‌ని వ్యాపారంగా భావించి డైరీ ఫామ్‌ని వ్యాపారంగా భావించి ఎవరైతే దీన్ని డెవలప్‌మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? చూడండి. మనం ఏదైనా పెట్టడం ఈజీయే. ఇప్పుడు 5 గేదెలు కొంటాం, 5 గేదెలని పాలు తీసుకొని చేస్తాం. మరి ఈ పాలు ఏం చేయాలి? ఎవరికేయాలి? ఎవరికి మార్కెట్ చేయాలి? ఎవరికి అమ్మితే మనకు డబ్బులొస్తాయి? చూడండి, 1, 2 గేదెలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న 10 మందిని చూసుకొని 10 మందికి 10 లీటర్ల పాలు సప్లై చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వారానికి గాని, నెలకు గాని డబ్బులు ఇచ్చేస్తుంటారు. ఆ అమౌంట్ తీసుకొని మనం దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకుంటాం. కానీ కొంతమంది ఎక్కువ మోతాదులో వచ్చినప్పుడు ఏం చేస్తారండి? డైరీలకి పాలేస్తుంటారు. డైరీలకి పాలేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ హాఫర్లీ కానీ డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ అమౌంట్ తీసుకుని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైతే డైరీస్ మనం ఫామ్ చేస్తామో ఈ డైరీస్ ఫామ్ చేసిన తర్వాత దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. అంటే నువ్వు డైరీ నుంచి ఏదైతే పాల నుంచి అనేక రకాలైన ఉత్పత్తులు తీస్తున్నావు, తీసిన ప్రతి ఉత్పత్తిని కూడా మనం ఏం చేయాలి? మార్కెటింగ్ అనేది చేసుకోగలం. చూడండి, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తీసుకున్నాం అనుకో, మిల్క్ ఎన్ని ఇస్తున్నాయి? విజయపాలు ఉంటుంది, నీకు విశాఖ ఉంటుంది, హెరిటేజ్ ఉంటుంది, ఓకేనా, లేదా హ్యాట్స్ అని ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అనేది మంచిగా ఇంకా రైతు పాలు డైరీ వచ్చింది, ఇంకా చాలా రకాలైన బయటికి వెళ్తే కనుక ఒక 10 రకాలు మిల్క్ ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెటింగ్. వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్కటికి ఒక రేట్ ఉంటుంది, ఒక లేబులింగ్ ఉంటుంది, ఒక్కో టేస్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా హెరిటేజ్ పాలు అంటే ట్రస్టెడ్ మిల్క్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమొచ్చింది? అమూల్ అనే కంపెనీ వచ్చింది, గుజరాతీ కంపెనీ. ఈ అమూల్ అనేది మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డైరీ ఫార్మ్స్ని ఎంకరేజ్ చేస్తాం. ఎవరైతే ఒక రైతు పాలు వాళ్ళకి వేస్తున్నాడో జనరల్గా ఈరోజు లీటర్ ఒరిజినల్ పాలు మనకి 50 రూపీస్ ఇస్తారు, ఇది డైరీస్. కానీ వీళ్ళకి ఏం చేస్తారంటే 58 రూపీస్ ఇస్తుంది. అంటే రైతుకి సామాన్య కస్టమర్, ఒక ఊళ్ళో కస్టమర్ 50 రూపాయలు ఇచ్చి మన పాలు కొంటే వాళ్ళు ఎంత కొన్నాడు? 58 రూపాయలు కొన్నాడు. అయితే 8 రూపీస్ ఎక్సెస్ ఇవ్వడం చెప్తుంది. మరి 8 రూపీస్ వాడి జేబులో డబ్బులు అయినా పెట్టుకుంటాడా? వాడు లాస్ అయ్యని ఇస్తున్నాడంటే అంటే నీకు 58 రూపాయలు ఇచ్చినప్పటికీ ఇంకా వాడికి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నీ దగ్గర కొనడం జరుగుతుంది. అంటే నీకు ఎంత లాభం వస్తుంది చూడండి. మామూలు డైరీస్ కేసారనుకోండి 40 రూపీస్ కూడా ఇవ్వదు. 40 ఎక్కడ, 58 ఎక్కడ, 18 రూపీస్ మార్జిన్ పర్ లీటర్. అలాగే 10 లీటర్లు వేసారనుకోండి 180 రూపాయలు. అలాగే 100 లీటర్లు వేసారనుకోండి 1800 రూపాయలు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందండి? ప్రతిదీ కూడా డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే ప్రొడక్టివిటీ అనేది పెంచుతున్నామో ఈ పెంచిన ప్రొడక్టివిటీని మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఒక స్కిల్. మార్కెటింగ్ కనుక చేయగలిగితే ఇదే కాదు, ఏదైనా నువ్వు ఈరోజు అమెజాన్లో మామిడాకులు అమ్మేస్తున్నారు. మనకి మామిడాకులు అంటే బయట చేసుకోవచ్చు, కానీ అమెజాన్లో మామిడాకులు బుక్ చేస్తారు. అలాగే పేడను బుక్ చేస్తారు. ఇది ఆవు పేడ ఇవి బుక్ చేసి ఆ పిడకల్ని బుక్ చేసి ఆ పిడకలు ఏం చేస్తారంటే మనకి దీపారాధన ఆటల్లోనూ కూడా కొన్నింటిలో ఉపయోగిస్తుంటారు. పూజలు చేసినప్పుడు ఆవు పేడని, ఆవు మూత్రాన్ని, ఈవెన్ ప్రతిది ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎ మార్కెటింగ్ ఇన్ మై డేస్. ఏది కూడా ఉడికినే కాదు. ఇప్పుడు గేదె నుంచి వచ్చే ప్రతిదీ, అది వెళ్ళిన పేడ, యూరిన్, ప్రతిదీ కూడా వ్యవసాయం కానీ ఇంకో దానికి కానీ జీవామృతం అని, అదని ఇదని, అంటే యూరిన్ తీసుకుని జీవామృతం తయారు చేస్తారు. ఆవు యూరిన్ తీసుకెళ్ళి, గేదె యూరిన్ తీసుకెళ్ళి, అలాగే ఈ పేడనంతా తీసుకుని బయో వేస్ట్ తయారు చేస్తారు, బయో గ్యాస్ ప్రిపేర్ చేస్తారు, ఈ అగ్రికల్చర్ వేస్ట్ ప్రిపేర్ చేస్తారు, దానికి మళ్ళీ ఏం జరుగుతుంది? ఇలా ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యూటిలైజింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ద టెక్నాలజీ. అంటే మనకు కనుక అవగాహన కనుక ఉంటే, మన కనుక ఎప్పుడైతే అవగాహన ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకుని మనం దాన్ని మార్కెటింగ్ చేసుకుని ఆదాయ వనరుగా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకున్న ఇది. సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే, సో డైరీ టెక్నాలజీ ఇట్ ఈస్ ఏ యూస్ఫుల్ టెక్నాలజీ ఫర్ డెవలపింగ్ అవర్ పీపుల్. ఓకే, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అలాగే ఇంకేమన్నా, ఎన్ష్యూర్ సేఫ్ అండ్ క్లీన్ డైరీ ఫార్మ్ అండ్ స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ టు బి టేకెన్ ఎఫిషియెంట్లీ అండ్ స్టార్ట్ అండ్ మేనేజ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ డెవలప్ ఎ డైరీ ఇండస్ట్రీ. అంటే ఒక డైరీ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని డెవలప్ చేయడానికి, దాని సేఫ్టీని తీసుకోవడానికి మనకి దాని మీద అవగాహన ఉండాలి.
అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం, కానీ అవగాహన కనుక లేకపోతే మనం దాని మీద ఎటువంటిది చేయలేమని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ డైరీ టెక్నాలజీ తెలుసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే దాని యొక్క మంచి చెడు తెలుస్తుంది, దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ విధమైన మనకి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధమైన మార్కెటింగ్ చేయాలి, అలాగే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీలు వస్తాయి, అవి ఏ డిపార్ట్మెంట్లు ఇస్తాయి అనేది అంతా కూడా ఇందులో తెలుసుకోవచ్చు. దానికి మీకు ఒక 3 యూనిట్లుగా చేసేది సిలబస్ని, డైరీ టెక్నాలజీని 3 యూనిట్స్గా డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. అందులో యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ డైరీ ఫార్మ్. అంటే ఇంట్రడక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ డైరీ ఫార్మ్ అంటే డైరీ ఫామ్ అంటే ఏమిటి, డైరీ ఫామ్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. అందులో మీకు ఏమందంటే ఫస్ట్ డైరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, డైరీ కోఆపరేటివ్స్, ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ, టీసీఎం, పిఎఫ్. ఓకేనా. అలాగే ఇంకోటి కన్స్ట్రైంట్స్ ఆఫ్ ప్రెజెంట్ డైరీ ఫార్మింగ్ అండ్ ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ డైరీ ఫార్మ్స్. ప్రస్తుతం డైరీ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ఏ డైరీ ఫార్మ్, సిస్టమ్ ఆఫ్ హౌసింగ్, లూజ్ హౌసింగ్ సిస్టమ్, కన్వెన్షనల్ డైరీ ఫార్మ్స్, రికార్డ్స్ టు బి మెయింటైన్ ఇన్ ఏ డైరీ. ఇది ఫస్ట్ యూనిట్. ఓకేనా. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఓకేనా. ఒక 4 అవర్స్లో మీకు అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ 2 లైవ్ స్టాక్స్ ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్. అంటే జీవుల్ని మనం ఏ విధంగా లైవ్ స్టాక్ని ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేస్తాం, మేనేజ్మెంట్ చేస్తాం. అందులో ఫస్ట్ బ్రీడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్ అండ్ బఫలోస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియన్ క్యాటిల్ అండ్ బఫలో బ్రీడ్స్ అండ్ ఎగ్జాటిక్ బ్రీడ్స్, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ డైరీ యానిమల్స్. డైరీ యానిమల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం, బ్రీడ్స్ అంటే ఏంటి, బ్రీడ్స్లో ఉన్న రకాలేంటి, ఏ బ్రీడ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ సిస్టమ్ ఆఫ్ ఇన్ బ్రీడింగ్ అండ్ క్రాస్ బ్రీడింగ్. ఓకేనా. సిస్టమ్ ఆఫ్ ఇన్ బ్రీడింగ్, క్రాస్ బ్రీడింగ్ అంటే మన సాధారణంగా ఉన్న బ్రీడ్ ఏంటి, క్రాస్ బ్రీడింగ్ ఏంటి. నెక్స్ట్ వీనింగ్ ఆఫ్ కాఫ్, కాస్ట్రేషన్, డెహోర్నింగ్ అండ్ డివోర్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ ప్రాబ్లమ్. ఓకే. కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాఫ్, heifer, milk animal, డ్రై అండ్ ప్రెగ్నెంట్ యానిమల్, బుల్స్ అండ్ బులాక్స్. ఇవి మీకు సెకండ్ యూనిట్ అన్నమాట. ఓకేనా. థర్డ్ యూనిట్ ఫీడ్ మేనేజ్మెంట్, డైరీ మేనేజ్మెంట్. యూనిట్ 3 ఏంటంటే ఫీడ్ మేనేజ్మెంట్, డైరీ మేనేజ్మెంట్ అండ్ క్లీనింగ్ అండ్ శానిటేషన్. ఓకేనా. ఇది థర్డ్ యూనిట్. ఇందులో ఏమున్నాయంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడ్, ఇంపార్టెంట్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్, ఫీడ్ ఫార్ములేషన్ అండ్ ఫీడ్ మిక్సింగ్, ఆపరేషన్ ఫ్లడ్, డెఫినేషన్ ఆఫ్ మిల్క్ and nutritive value of milk and ICMR recommendation of nutrients per capita milk production and availability in India and Andhra Pradesh, methods of collection and storage of milk, labeling and storage of milk products, cleaning and sanitation of dairy farms, safety precaution to prevent accidents in an industry. ఓకేనా. ఇవంతా కూడా యూనిట్ 3. ఈ విధంగా 3 యూనిట్లు ఉన్నాయి. ఈ 3 యూనిట్లు అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే co-curricular activities suggested, group discussions and SWOT analysis, visit to a dairy farm, visit to milk cooperative societies, visit to feed milling plants, market study and identification of government schemes, insurance and bank loans in relations. ఓకే. ఇవి మీకు సంబంధించిన యూనిట్స్ అన్నమాట. ఓకేనా. ఈ విధంగా 3 యూనిట్లు ఒక కరిక్యులర్ యాక్టివిటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కనుక మనం చక్కగా విని ఉపయోగించుకున్నట్లయితే మీకు జీవితంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే క్వాలిటీ ఏంటి, దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి తెలుసుకోవచ్చు, ఒక అవగాహన ఉంటుంది. అలాగే యాజ్ ఏ ఫార్మర్ మనకి ఒక రైతు వారి నుంచి వచ్చిన కుటుంబంగా కూడా మనం దాని కోసం తెలుసుకోవాల్సిన అవగాహన ఎంతైనా బాధ్యత ఉంది. అలాగే మనం తెలుసుకున్న తర్వాత మనకి ఇంటి పక్కన ఇంట్లోనూ ఉంటే కనుక వాటిని కేర్ చేసుకుని డెవలప్ చేసుకుని దాన్ని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా చేసుకోవడానికి మనకి డైరీ టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇది ఏదో చిన్న పేపర్ 50 మార్క్స్ మీకు 50 మార్క్స్ పేపర్ ఇది మీకు ఇందులో
50 మార్క్స్ ఉంటుంది. ఈ 50 మార్క్స్ని కూడా మీరు రాయవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనా, 50 మార్క్స్ మీరు రాయవలసి ఉంటుంది. సో కాబట్టి ఆ 50 మార్క్స్ పేపర్ కదా ఏదో డైరీ ఫామ్ అంటే మనం రాసిచ్చాను కాకుండా దీనికోసం క్లియర్గా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుని చదివితే కనుక మంచి భవిష్యత్తు దీని మీద ఉంటుందని అనుకుంటున్నాను. సో దీన్ని మీకు నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా మీకు ఏమేమి ఉంటుంది ఇందులో చెప్పిన యూనిట్ వైజ్గా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ.